ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమం కానీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అయితేనే కేంద్రంలో కూడా డబ్బులు వస్తాయి. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన దమ్మున్నోడు సింగిల్ గా వస్తాడు, సింగిల్ గానే గెలుస్తాడు. మరి సింగిల్ గా సింహం ఒకటే సింగిల్ గా వస్తుంది, మిగతా పార్టీస్ కలిసి వస్తున్నాయి అంటున్నారు కదా. మరి మిగతా పార్టీస్ మరి ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు జగన్ మీద? ప్రభావం చూపించడం అయితే ఎండకు తిరగడం తప్ప ఉపయోగం. ఎండకు తిరుగుతాడు పాపం. అంత పెద్ద వయసులో చంద్రబాబు నాయుడు గారు తిరగడం అవసరమా? ఎందుకు అంత పెద్ద వయసులో రెస్ట్ తీసుకోకుండా? ఇప్పుడు లోకేష్ తిరుగుతాడు, పవన్ కళ్యాణ్ తిరుగుతాడు, ఇంకా నెక్స్ట్ ఈ బీజేపీ వాళ్ళు కొంతమంది తిరుగుతున్నారు, పురంధరేశ్వరి గారు తిరుగుతున్నారు. ఇంకెందుకు ఆ పెద్ద ఆయన పాపం అన్ని కష్టాలు లోకేష్ సీఎం చేయడం కోసం? ఆయన సీఎం కావాలంటే ఆయనే తిరుగుతాడు కదా. ఇప్పుడు ఎవరి కష్టం వాళ్ళు. నేను పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి, ఆయనకి ఎందుకు అన్ని కష్టాలు? మరి జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావని ఎలా అనిపించాయి మీకు? బాగుంది. ఇప్పుడు ప్రతి పేదవాడు కూడా లక్షాధికారి అయ్యాడు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలని ఇష్టం వచ్చినట్టుగా లంచాలే. ఒక రేషన్ కార్డు కావాలంటే లంచం, ఒక పేదవాడికి ఇల్లు కావాలంటే లంచం, నీకు సగం నాకు సగం. మా ఊర్లో నేను బాత్రూమ్ కట్టుకోవాలంటే కూడా లంచమే, నీకు సగం నాకు సగం. వాడే సిమెంట్ వేస్తాడు, ఆ కార్యకర్త సిమెంట్ వేస్తాడు, టీడీపీ వాడే బస్తా వాడే చేస్తాడు, వాడే బిల్లు పెట్టుకుంటాడు. మరి నేనెప్పుడు బాత్రూమ్ కట్టుకుంటాను నచ్చినట్టుగా? నా బిల్లు నాకు వెయ్యాలి కదా. ఎటువంటి లంచం లేకుండా రాష్ట్రంలో ఈవేళ ప్రతి ఒక్కరు నేరుగా అకౌంట్కి వెళ్తుంది. ఈవేళ కనీసం పంచాయతీ ప్రెసిడెంట్కి కూడా సంబంధం లేదు. ఈవేళ మనకి సచివాలయం అంటే ఆల్రెడీ ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది, పంచాయతీకి ఒక సచివాలయం. ఆ సచివాలయంలో కూడా మనకి అనేకమైనటువంటి పనులు, ఏ పని కావాలన్నా భూమి రిజిస్ట్రేషన్తో సహా ప్రతి కార్యక్రమం కూడా మనకు చాలా అద్భుతంగా జరుగుతుంది. వాలంటీర్లను చాలా విమర్శిస్తున్నారు కదా. వాలంటీర్స్ ఏం చేస్తారయ్యా? వాళ్ళకి గౌరవ వేతనం, వాళ్ళు ఏదైనా ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏదో ఉద్యోగం వచ్చిన వరకు వాళ్ళు చక్కగా ప్రజలకి 10 మందికి సాయం చేయాలని వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు నిజాయితీగా పొద్దున్నే ఇప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ముసలాడు బ్యాంకుకు పోయి డబ్బులు తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేడు, ఇంకో 4 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేడు. ఇవాళ ఒక రేషన్ కానీ ఒక 2-3 కిలోమీటర్లు మేమే మా ఊర్లో పొలం గట్టులు అంటే నడిచి వెళ్ళేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ప్రతిదీ ఇంటికి వస్తుంది. సచివాలయంకి వెళ్తున్నాం, చక్కగా రోడ్డు కూడా మా ఊరికి. అచ్చెన్నాయుడు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు నాకు తెలిసి. నేను అచ్చెన్నాయుడు ఊర్లోనే చదువుకున్నాను. మా ఊరికి ఇంతవరకు రోడ్డు లేదు, తారు రోడ్డు. అచ్చెన్నాయుడు ఊరికి మళ్ళీ డబుల్ రోడ్లు ఉన్నాయి, కానీ మా ఊరికి రోడ్డు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మా ఊరికి రోడ్డు కూడా వచ్చింది, అందరికి ఇల్లు వచ్చినాయి. రోడ్లు రాలేదంటున్నారు, ఇల్లు ఇవ్వలే అంటున్నారు, జగన్ గారు మోసం చేశారంటున్నారు. మా ఊరు 30 ఏళ్ళ క్రితము 30 ఏళ్ళ నుంచి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కదా. అదే అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో అదే పక్క పంచాయతీ చిట్టవలసి పంచాయతీ మాది. మా ఊరికి రమ్మానండి, మా ఊరికి వచ్చి ఆ రోడ్డు మీద రమ్మని, ఆయన కారు వేసుకొని రమ్మానండి. ఎంత చక్కగా రోడ్డు ఉన్నదో. ప్రతి పల్లెల్లో కూడా రోడ్లు చాలా చక్కగా అద్భుతంగా చేశారు. మరి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు కదా. సోమరిపోతులు ఎందుకు అవుతారయ్యా? వాళ్ళు మనం ఆర్థికంగా వాళ్ళు కొంత డబ్బు ఇస్తున్నారు. ఇప్పుడు నేను 30,000 కష్టపడి తెచ్చుకుంటున్నాను, గవర్నమెంట్ ఇంకొక 20,000 30,000 సంవత్సరం నాకు ఇచ్చింది అనుకో, ఇంకొక నేను సంవత్సరానికి 40,000 50,000 సంపాదిస్తే ఇంకో 30-40,000 ప్రభుత్వం ఇస్తే ఆ డబ్బుతో నేను ఒక తులం బంగారం కొనుక్కుంటా, లేదా ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటా, లేదంటే ఒక ఇల్లు స్థలం కొనుక్కుంటా. ఏ కావాలంటే కొనుక్కోవచ్చు కదా. ప్రభుత్వం ఆర్థికంగా కొంత సాయం అనేది అవసరం, అది తప్పేం లేదు. పేద ఎవరు భారం కాదు, డబ్బులు జనాలు తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. రాష్ట్రం అప్పులో పాలవుతుంది అంటున్నారు కదా. ఇప్పుడు దేశం మొత్తం మనం చూసుకుంటే ఏ రాష్ట్రం అప్పుల్లో లేదు? ఇవాళ తెలంగాణ గవర్నమెంట్లో 5 లక్షల కోట్ల చిల్లర అప్పు, ఇవాళ ఏపీలో 7 లక్షల కోట్ల అప్పు ఉంది. అప్పు ప్రతి నరేంద్ర మోడీ గారు 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆయన ఎందుకు చేశాడు? దేశ అభివృద్ధి కోసం, దేశం కోసం ప్రధానమంత్రిగా ఆయన బాధ్యత ఆయన చేశారు, తప్పేం లేదు. అది పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటే కొన్ని ఓట్లు పడతాయి, కానీ గెలిచే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు, ఆయన ఎప్పుడు షూటింగ్, ఆయన డ్యూటీ ఆయనది. ఇలా ప్రజల్లో ఉండే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇప్పుడు సీఎం గారు కావచ్చు, అక్కడ కార్యకర్తలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు 5 ఏళ్ళుగా ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళకి అవకాశం అనేది ఎక్కువగా వస్తుంది. ఇక వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళు కలుపుకుంటారా? ఇప్పుడు ఆల్రెడీ కలిసే ఉన్నారు కదా, జెండాలు కలిసే వెళ్తున్నాయి కదా. ఇప్పుడు పసుపు జెండా, కాషాయ జెండా, ఈ జనసేన జెండా ఒకటి ఉంది, గ్లాస్ జెండా. ఆ జెండాలని కలిసి వెళ్తున్నాయి. ఎండకి గాలి ఎట్టేస్తే అటు ఎగురుతున్నాయి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఫ్యానే తిరుగుతుంది. ఫ్యాన్ గాలే మనిషికి అవసరం.
మరి జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం ఎందుకు చేయలేదంటారు? మద్య నిషేధం అంటే ఆయన ఏం చేశాడు, ప్రతి గ్రామంలో ఒక 500 మంది 400 మంది ఉన్నటువంటి ఒక గ్రామంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే బెల్ట్ షాపులు తీసేశాడు. టీడీపీ ఉండేటప్పుడు మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి, నేను చెప్పానని కాదు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి బెల్ట్ షాప్లో కూడా ప్రతి ఊర్లో కూడా తాగేసి గొడవలే. వాళ్ళు తాగేయడం, వీళ్ళు పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి ఏవో వాళ్ళు చెప్పడం, వీళ్ళు తాగేసి తగాదాలు గొల్లు గొడవలు విపరీతమైన ఉండేవి. ఇప్పుడు ఏ గ్రామంలో చూసుకున్నా కానీ ఎక్కడ ఎటువంటి గొడవలు లేవు. మందు తాగాలంటే ప్రతి మనిషి 6-7 కిలోమీటర్ల దూరం పోవాలి. ఇప్పుడు అదే ఊర్లో ఉన్నాడు అనుకో 90 అని వెళ్తూనే ఉంటాడు. ఇప్పుడు 6-7 కిలోమీటర్లు ఉన్నాడు అనుకో, అక్కడ క్వార్టర్ వేసేసి ఇంట్లో ప్రసాదంతో పడుకుంటాడు. అది కావాలి, మద్యం లేకుండా అవ్వదు. మద్యము అవసరమే, మనిషికి ఎండ అవసరము, వాన అవసరము, మామిడి పళ్ళు అవసరమే. ఎండాకాలం మామిడి పళ్ళు పడుతాయి, ఏ కాలంలో పండు ఆ కాలంలో తినాలి. ప్రతిదీ మనిషికి అవసరమే, అలాగని అధికంగా ఏది ఉండకూడదు. అన్నా క్యాంటీన్ గురించి కూడా వివరిస్తాను మీకు. అన్నా క్యాంటీన్ అనేది మండలానికి వాడు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈవేళ 5 రూపాయల భోజనం మనం ఇక్కడ కేసీఆర్ గారు పెట్టింది చూసాం. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక దగ్గర ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా పెట్టలేదు కదా? అది పెట్టలేదంటే పెడతా, దానికి ఒక టైం ఉంటుంది. రాజన్న క్యాంటీన్ కూడా వస్తుంది నెక్స్ట్ ప్రభుత్వంలో. క్వాలిటీ ఫుడ్ ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. ప్రజల్లో అనేకమైనటువంటి మాటలు చెప్తారు పెట్టినాక. ఇప్పుడు మండలానికి ఒకటి చంద్రబాబు నాయుడు పెట్టేసి అక్కడ 300 మంది లైన్ ఉంటారు. భోజనం 5 రూపాయలకి ఇస్తావు కరెక్టే, కానీ 300 మంది లైన్ అయ్యేసరికి ఎప్పుడో అవుద్ది లైన్. అదే 2 కిలోమీటర్లకు ఒకసారి ఉంటే మనం ప్లేట్ పట్టుకొని 10 నిమిషాలు నిల్చుంటే మన భోజనం దొరికే పరిస్థితి కావాలి. అది క్లిక్ కావాలంటే నెక్స్ట్ కొన్ని జనరేషన్లో మారుతాయి. జగన్ గారు అవసరం, జగన్ గారు తప్పకుండా రావాలి, వస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా వస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి? 175కి 175 టార్గెట్తో వాళ్ళు ఉన్నారు. కనీసం మా లెక్క ప్రకారం 130 అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే.